Hello everyone, welcome back to our channel Rishika Royal. Firstly, thank you so much for the support guys. So చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. సో ఇంకా మీద ఫ్రీక్వెంట్గా లాంగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఈరోజు మన వీడియో అనేది అరుణాచలం గురించి. సో నేనైతే నా గిరి ప్రదక్షిణని ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా అరుణాచలంలో కంప్లీట్ చేశాను. అది కూడా పౌర్ణమి రోజైతే నేను కంప్లీట్ చేశాను. అరుణాచలం ఈ ప్లేస్ అనేది ఈ మధ్య చాలా మంది వెళ్తున్న ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్ అనేది మనకు తమిళనాడు స్టేట్లో ఉంది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, అంటే ఎర్రని కొండగా అరుణాచలం యొక్క మీనింగ్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్లేస్ని మనం తమిళ్లో తిరువన్నామలై అంటాము. ఇక్కడైతే అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో చాలామంది ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ గిరి ప్రదక్షిణ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తంగా ఒక 14 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ 14 కిలోమీటర్స్ మార్గంలో మనం 8 లింగాలను దర్శించుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ వాటితో పాటు చాలా ఆశ్రమాలు, టెంపుల్స్ కూడా మనకు మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఈశాన్య లింగం ముందరైతే మనం దీపంని వెలిగించి మన మనసులో ఉన్న కోరికను కోరుకొని అంతా మంచి జరగాలని మొక్కుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. అప్పుడు గిరి ప్రదక్షిణ ఇంకా మనం అనేది స్టార్ట్ చేస్తాం. సో గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు కొంచెం చేంజ్ అనేది తీసుకొని వెళ్తే అక్కడ దారిలో ఎంతోమంది సాధువులు కనిపిస్తూ ఉంటారు. వారికి మనం తోచినంత సహాయం అయితే చేయొచ్చు. అండ్ ఈ అరుణాచలంలో మెయిన్గా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే రమణ మహర్షి ఆశ్రమం అని చెప్పచ్చు. ఇక్కడైతే ఇండియన్స్ కంటే ఎక్కువ మంది ఫారినర్స్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడైతే నెమళ్ళు కూడా ఉంటాయన్నమాట. కనుక మనం ధ్యాన మందిరంలో మెడిటేషన్ హాల్లో మెడిటేషన్ చేస్తే మనకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది వస్తుందని చెప్పి నమ్ముతూ ఉంటారు. అరుణాచలం విషయానికి వస్తే పౌర్ణమి రోజైతే స్టాల్స్ కానీ మనం షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి అయితే మనం మల్టిపుల్గా అసలు షాపింగ్ చేసుకోవచ్చు. ప్రైజెస్కి మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో మా మమ్మీ వాళ్ళతో వెళ్ళడం జరిగింది. మా మమ్మీ వాళ్ళ కలీగ్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ అయితే. సో వాటి పిక్స్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ ఒక బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను. మల్టీ కలర్డ్ బ్రేస్లెట్. లైక్ మనం మల్టీ కలర్స్ ఉంటాయి కాబట్టి ఏ డ్రెస్ కన్నా దాన్ని పేర్ చేసుకోవచ్చు. ప్రసాదంగానే పెడుతూ ఉంటారు. సో దేవుణ్ణి స్మరిస్తూ మనం గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే ఈశాన్య లింగం దగ్గరకు వచ్చి కర్పూరం వెలిగించి మన గిరి ప్రదక్షిణను అయితే ఎండ్ చేస్తామన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీరు అరుణాచలంని విజిట్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా లెట్ మీ నో ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో అది నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది.